ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం మూడవసారి బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి కేంద్రంలో ఏర్పడబోతుంది. మూడవసారి దేశానికి ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దానికి సంబంధించి ఢిల్లీలో వాళ్ళు కేంద్ర క్యాబినెట్ విస్తరణ మీద వాళ్ళు పూర్తిగా కసరత్తు చేసినట్టు మనకు కనబడుతుంది. కొత్త టీం కేబినెట్లో 50 మందికి పైగా ఛాన్స్. నడ్డా నివాసంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతల భేటీ. పలువురు పాత మంత్రులకు ఉద్వాసన. నిర్మలా సీతారామన్కు అనుమానమే. మిత్రపక్షాలకు ఆర్థిక, హోం, రక్షణ, విదేశాంగ, వాణిజ్య మినహా ఇతర శాఖల కేటాయింపు. మహిళా కోటాలో డీకే అరుణ, పురంధరేశ్వరి. పరిశీలనలో కిషన్ రెడ్డి, సంజయ్, ఈటల. ఎల్లుండి ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం. పలువురు మంత్రులు కూడా బంగ్లాదేశ్, శ్రీలంక దేశాధినేతలకు ఆహ్వానం. హాజరు కానున్న చంద్రబాబు, నితీష్ తదితరులు. ఎన్డీఏ ఎంపీల సమావేశం నేడు ఢిల్లీలో. బాబు కొనసాగుతున్న మంతనాలు. రాష్ట్రపతిని కలిసిన కేంద్ర ఎన్నికల కమిషన్లు. ఎన్నికైన ఎంపీల జాబితా అందజేత. ఏదైతే దేశంలో మూడవసారి ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయడం అనేది దాదాపుగా కన్ఫామ్ అయిపోయింది. ఏదైతే ఎల్లుండి వాళ్ళు పూర్తిగా ఇప్పుడు క్యాబినెట్ విస్తరణ మీద వాళ్ళ దృష్టిని కేటాయించినట్టు మనకు తెలుస్తుంది. ఇన్ని రోజుల్లాగా పోయినసారి 2 ఎలక్షన్లో కూడా బీజేపీ పూర్తి స్థాయి మెజారిటీతో ప్రతి క్యాబినెట్ విస్తరణలో కూడా తనకే పూర్తిగా వాళ్ళే బీజేపీ పార్టీకే వాళ్ళు పూర్తిగా ప్రాధాన్యం ఇచ్చుకున్నారు. ఎందుకంటే వారికి స్పష్టంగా వారే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ ప్రజలు ఇచ్చారు. కానీ ఈసారి ఆ పరిస్థితి రాలేదు. అందుకే వాళ్ళు ఎన్డీఏ కూటమిలో పూర్తిగా ఈసారి వారి యొక్క ఆధిపత్యాన్ని చెలాయించకుండా వారు మిత్రపక్షాల సూచనలు సలహాలతో వారికి కూడా కేటాయించిన తర్వాతనే వారి అనుమతితోనే వారు ఈరోజు పూర్తిగా కేబినెట్లో వాళ్ళ మంత్రివర్గ పదవుల విస్తరణ అనేది వాళ్ళు చేసుకునే పరిస్థితి ఏర్పడ్డది. అందుకని ఈరోజు అటు చంద్రబాబు నాయుడు గారు కానీ నితీష్ కుమార్ గారు కానీ ఏదైతే వాళ్ళు చేసే డిమాండ్లను దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ కూడా ఇప్పుడు కొత్తగా ఏర్పడే ఈ యొక్క క్యాబినెట్లో మాత్రం మీరు ఏదైనా అడగండి కానీ మమ్మల్ని రక్షణ శాఖ, వాణిజ్య శాఖ, అదేవిధంగా హోంశాఖ వీటికి సంబంధించి మాత్రం మీరు అడగద్దు అని చెప్పేసి ఆర్థిక శాఖ, హోంశాఖ, రక్షణ శాఖ, వాణిజ్య శాఖ తప్ప ఇవి మేమే తీసుకుంటాం, మిగతా మీరు ఏది అడిగినా కూడా మేము ఇవ్వడానికి సిద్ధమంటూ భారతీయ జనతా పార్టీ ఇక్కడ వాళ్ళకు మిత్రపక్షాలకు ఈ యొక్క డిమాండ్ పెట్టినట్టు మనకు స్పష్టంగా కనబడుతుంది. వాళ్ళకు సూచన చేసినట్టు కూడా కనబడుతుంది. అదేవిధంగా పోయినసారి ఉన్న మంత్రివర్గంలో క్యాబినెట్లో ఉన్న మంత్రులకు బీజేపీ పార్టీ ఈసారి ఉద్వాసన పలికే మనకు అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా నిర్మలా సీతారామన్కి ఆర్థిక శాఖ మంత్రిగా దేశ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్కి ఈసారి అవకాశం లేదన్నట్టు మనకు కనబడుతుంది. అదేవిధంగా ఈ యొక్క ఏదైతే ఎల్లుండి ప్రధానమంత్రిగా మోడీ ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టు మనకు ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. మోడీ దేశంలో ఉన్న నేతలతో పాటుగా ఎన్డీఏ మిత్రపక్షాలకు ఏదైతే చంద్రబాబుకు, నితీష్ కుమార్తో పాటుగా మోడీ ప్రమాణ స్వీకారానికి ప్రపంచ దేశాలైన మన మిత్ర దేశాలైనటువంటి బంగ్లాదేశ్, శ్రీలంక దేశాధిపతి నేతలకు కూడా ఆహ్వానం పంపినట్టు మనకు ఇక్కడ తెలుస్తుంది.